పిన్ని గారు, అలాంటి ప్రసాదాలు కావు, పులిహోర పాయసం అలాంటివి. అది వచ్చు. బూరెలు గారెలు కూడా వచ్చు. ఓహో, ఈ ముసల్ది ఇరికించేస్తుంది. అయినా వంటల పుస్తకం ఉందిగా, ఎలాగోలా చేసేటమే. ప్రసాదం ఎలా ఉన్నా వంకలు పెట్టకుండా తినేస్తారు, కళ్ళకద్దుకొని తినేస్తారు. కష్టపడి చేసి ఎలాగైనా నా పరువు కాపాడుకోవాలి. వెంకటలక్ష్మి, అయితే పంతులు గారు వచ్చేలోపు ప్రసాదాలు వండేసి నువ్వు పూజలో కూర్చోవాలి. అలాగే అత్తయ్యా. రానమ్మా, వెళ్దాం. ఆవిడ గారు 10 సార్లు లోపలికి బయటికి తిరిగే మనిషి. శుచిగా శుభ్రంగా నువ్వే చేయాలి. పద, ముందు పేరెంటాళ్ళ సంగతి చూసొద్దాం. సచివతి, మంటపం దగ్గర అన్నీ ఉన్నాయో లేవో నువ్వు వెంకటలక్ష్మి వెళ్ళి చూడండి. అలాగే దుర్గమ్మ. అలాగే అత్తయ్యా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇదేంటో తులసితో పోటీ పడాలని చూస్తుంది. దాని టీవీ దర్జా దీనికెప్పటికి రావాలి. అదేమో పట్టప్రాణి, ఇదేమో పనిపిల్ల కన్నా తక్కువ. పిన్ని, వంట పని పూర్తయ్యేదాకా నువ్వు యువతలకి రావద్దు, అక్కడే ఉండాలి. అలాగే, నేనుంటే అక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నట్టే. వెళ్ళు వెళ్ళు. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు, ఈ వ్రత హడావిళ్ళు నా కాఫీ ఇవ్వడం మర్చిపోయావా అంటున్నాను. ఏమీ మర్చిపోలేదు, మీరు రావటమే లేటు. అవును, వరలక్ష్మి వ్రతం పెళ్ళైనోళ్ళు చేస్తారు కదా, నువ్వేంటా వెంకటలక్ష్మితో చేస్తున్నావు? ఎవరు చెప్పారు? రాత్రి నువ్వే అన్నావుగా. ఆ విషయం కాదండి, పెళ్ళైన వాళ్లే చేస్తారు అన్న విషయం. పెళ్ళైన వాళ్ళు ఐదోతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం, అష్టైశ్వర్యాల కోసం చేస్తారు. వయసుతో సంబంధం ఏం లేదండి, ఆడవాళ్ళందరూ ఈ వ్రతం చేసుకోవచ్చు. ఓ అలాగా. అవును, ఇంట్లోనే చేయొచ్చుగా, బయట ఎందుకు పెట్టావు? ఎందుకో ఆలోచించండి. ఇది నా ఆలోచనకు తట్టే విషయం కాదులే, నువ్వే చెప్పు. డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్, ఈ విషయం తెలుసుకోలేరా? ఇంట్లో ఇంటెలిజెన్స్ ని అరేంజ్ చేయలేంగా, నువ్వే చెప్పు. ఆడపడుచులు వ్రతాలప్పుడు పూజలప్పుడు శుభకార్యాలకు ఉంటే మంచిది అంటారు, అందుకే ప్రియని పిలిచాను. తనేమో నా ఇంటి గడప దాటనని శపథం చేసిందిగా. నువ్వు నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను. అందుకే బయట అరేంజ్ చేశాను. బొట్టు పెట్టి నువ్వు పిలిస్తే వస్తానందిగా. పిలిచాను, వస్తానంది. కానీ ఈ పిలుపు వేరు. ఇది శపథాన్ని దాటేంత పిలుపు కాదులేండి, ఒట్టి పేరెంటమే. ఆవిడ గారు నా గడప దాటను అంటే దాని పిలుపు వేరే ఉంటుంది. గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి చాలా సాగదీయాలి, మోకాళ్ళ మీద మోకరెళ్ళి వేడుకోవాలి. అలా కోరుకునేది కాదులే నా చెల్లెలు. మీ చెల్లెలు కదా, మీరు అలాగే మాట్లాడతారు. సర్లే, ఇప్పుడెందుకు ఈ చర్చంతా? వాళ్ళని పిలిచావు, వస్తా అన్నారు, సంతోషం. మీ సంతోషం కోసమే పిలిచానండి. నీకు శుభమని అన్నావుగా. దీన్నే చర్చ అంటారు. అయినా ఆడవాళ్ల వ్రతాలు పిలుపులు పేరెంటాల గురించి మీకెందుకు చెప్పండి, మాకు మధ్య లక్ష్యుంటాయి. సర్లే, మంచిది, నువ్వెళ్ళు. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆ పప్పు గడికి కూడా టేస్ట్ ఉందన్నమాట. ప్రియా, ఆ దుర్గమ్మ మనల్ని అభిమానంతో పిలిచిందనేది నీ భ్రమ. అవమానించాలనే కోరిక మనసులో పెట్టుకునే కావాలనే మావయ్య పేరు చెప్పి పిలిపించింది. పైగా నీకోసమే బయట ఏర్పాట్లు చేస్తున్నా అంది. పిలిచే పిలుపు నువ్వు గడప దాటానికి కాదు, వ్రతం బయట లాన్లోనే చేస్తున్నా. నిజంగా మనం కావాలనే అనుకుంటే అప్పుడేదో జరిగింది, దాన్నంతా మనసులో పెట్టుకోకు. ఇప్పుడు ఇంకింట్లోకి రా అని అడిగేది కదా. బయట ఏదో గొడవ చేసి మనల్ని పంపాలనే ప్రయత్నం చేస్తుందనుకుంటా.
నీకు నువ్వుగా ఏదేదో ఊహించేసుకోకు. ప్రతి విషయాన్ని వెతక్కు. అక్కడ ఏం జరిగినా ఎవరేమన్నా నువ్వేం పంచాయతీ చేయకు. నోరు మెదపకుండా కూర్చో చాలు. ఎన్నిసార్లు చెప్తావు ప్రియా? నేను విన్నాను, ఒప్పుకున్నాను కూడా. హా, ఆవేశం వస్తే నువ్వన్నీ మర్చిపోతావు. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నువ్వు సరేనంటేనే వెళ్దాం, లేకపోతే వద్దులే. పిలిచినా వాళ్ళు రాలేదు అంటారు, అంతేగా. అన్నయ్య బాధపడితే బాధపడతాడు. నేను ప్రిపేర్ అయ్యాను, ఫిక్స్ అయ్యాను. మామయ్యని బాధ పెడితే మనకేం సంతోషం. పద 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 వెళ్దాం. అన్నయ్య, అరే పడిపోతావమ్మా, జాగ్రత్త. నా చెల్లెలు మహాలక్ష్మిలా ఉంది. వదినా, రండి 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 రండి. ఏమిటదిరా, బాగున్నారా వదినా? ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? వెంకటలక్ష్మి రావే, కృష్ణవేణి వదినొచ్చింది. మా వెంకటలక్ష్మి మీకు తెలుసుగా? నమస్తే పెద్దమ్మా. నమస్తే అమ్మా. అది చూడు ఎలా వరసలు కలిపి కలుపుగోలుగా మాట్లాడుతోందో. అవునవును. సరే రండి రండి, లోపలికి రండి. వదినా, చూశాను, పలకరింపులకి పరాయి వాళ్ళు కాదుగా. అది కాదు వదినా. ఏదైనా పని సహాయం కావాలేమో తులసిని పంపిద్దామని. మీ సహాయమే మాకు అక్కర్లేదు. అలా వెళ్ళి కూర్చోండి చాలు. మాకేం చేత కదనా ఈవిడ సాయం చేయడానికి? ఇక్కడ నేనున్నా, ఒంటి చేత్తో చక్రం తిప్పుతా. చూశారుగా, అన్నీ మా వెంకటలక్ష్మి చూసుకుంటుంది. సాంబయ్య భార్య కదా ఈవిడ? అవును, తానే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నీ చీర చాలా బాగుంది. మొన్ననే షాప్ లో చూసా. పాతక పైనే ఉంటుంది కదా? పాతికంటే 25. వందలా వేలా? కంచి పట్టుది. 1000-100లో ఎలా వస్తుంది దుర్గా? సత్య, వదిన తీసుకెళ్లి కూర్చోపెట్టు. వెళ్ళండి. రండి వదినా, రండి రండి రండి. నిజమే, కంచిపట్టే. దూరం నుంచి చూసి ఇమిటేషన్ ఏమో, వదిన పొరపాటు పడిందేమో అనుకున్నా. ఏంటి, పక్క వీధిలో కాంచనమాలదా, వెనక వీధిలో నాగమణిదా? ఎరువు సొమ్ము పరువు నిలవదు అంటారు. మాకంత కర్మేమి పట్టలేదు దుర్గమ్మా. ఈ చీర ప్రియాదే. ఏంటి, సన్మానం తర్వాత సాంబయ్య చేయి తడపడం ఏమైనా మొదలుపెట్టాడా? 25,000 ఇదేమో సొంతం అంటోంది. ఆ? మాటలు తిన్నగా రానివ్వు దుర్గమ్మా. తులసి, నువ్వు నోర్మోయ్. తను మన అభిమానాలని, ఆత్మాభిమానాలని అవమానించడమే కాదు, నాన్న గుణాన్ని వెక్కిరిస్తుంది ప్రియా. 25,000 చేరుకునే కెపాసిటీయా మీది? నువ్వేగా
పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఘనంగా రా, నా పరువు తీయొద్దు అన్నావు. నీ కోసం మేమెందులోనూ వెనకడము. నువ్వు తగ్గిస్తే తగ్గే గుణాలు కావు, వెక్కిరిస్తే పడుండే తత్వము కాదు. తులసి, అన్నయ్య వస్తున్నాడు, వదిలే. రాణి ప్రియా, మావయ్య సాంబయ్య చేయి తడిపేది లేంది చెప్తాడు. పై వాళ్ళ చేయి పూర్తిగా తడిసాకే కదా కింద వాళ్ళ చేతిలో పడేది. ఏంటి అల్లరి చేయాలని చూస్తున్నావా? అవమానమైన హద్దు మీరితే తిరుగుబాటు తప్పదు దుర్గమ్మా. పెద్ద బయలుదేరింది కమ్యూనిస్ట్. నాకు ఎన్కౌంటర్ తెలుసు. మీరేంటి ఇక్కడే ఆగిపోయారు? కలవ కలిసాం కదా మామయ్య. ప్రేమతో తడిపి ముద్ద చేస్తే తడికాళ్ళు కదా, జారి పడతామేమోనని ఆగాం. నీ మాటల్లో చతుర్లు చమత్కారాలు నాకు అర్థం కావాలి తులసి. పెడసరం మాటలకి అర్థాలేముంటాయిలేండి. అవునులే, గడసరోళ్ళకి అలాగే ఉంటాయి నా మాటలు. ఏంటి మీ చెల్లెలికి మేం సరిగ్గా స్వాగతం పలుకుతున్నామో లేదో అని వచ్చారా? గొప్ప స్వాగతమే పలికింది మామయ్య దుర్గమ్మ. మా మేను మొత్తం పులకరించిపోయింది. చల్లే పద తులసి. చూడండి, ఇది ఆడంగుల వ్యవహారం. మీరేమో పోలీస్ ఆఫీసర్. ఎంత ప్రేమ ఆప్యాయతలున్నా ఇలా పేరంటాళ్ళలో తిరిగితే బాగుండదు కదా. మీరేంటే నుంచున్నారు, వెళ్ళండి. ఆ చీర మీరే కొనిచ్చారా మీ చెల్లికి? నేనేం కొనివ్వలేదు. దాని ఖరీదు 30,000. మీరు కొనివ్వలేదు అంటే నమ్మటం కుదరదే. నీ దగ్గర దాచాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కొనిస్తే కొనిచ్చానని చెప్తాను కదా. అయితే నేననుకున్నదే కరెక్టేమో. ఏంటది? సాంబయ్య లంచాలు మరిగాడని. అంతే అయ్యుంటుంది, లేకపోతే అంతంత ఖరీదైన చీరలు ఎక్కడి నుంచి వస్తాయి? పిల్ల పెళ్లికొచ్చింది కదమ్మా, పట్టందే ఎలా పంపిస్తాడు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మొహం పగులుతుంది. అయినా ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా తలదూర్చుకో, మాడు పగులుతుంది. వెళ్ళు. నువ్వు తగలేస్తావు, వాళ్ళు పొదుపు చేస్తారు. 25,000 స్తోమత లేదనుకున్నావా మా బావకి? ఏ ప్రియకు నాస్తి మర్చిపోయావా? మొన్న బావకొచ్చిన రివార్డు గుర్తులేదా? నాతో అన్నట్టు తులుస్తో నువ్వు ఈ పందిరి పీకిని నెత్తిన పెట్టిపోతుంది. అమ్మాయి దుర్గా, దుర్గా, నిన్నక్కడి నుంచి కదలొద్దు అని చెప్పాను కదా పిన్ని. అది కాదే దుర్గా, వ్రతం మొదలైతే అక్షంతలు వేసి వెళదామని వచ్చానే. మొదలైతే నేను కబురు చేస్తాను కదా. నువ్వు వెళ్ళు పిన్ని. నువ్విలా మాటి మాటికి యువతలకొస్తే వాళ్ళు వంట ఆగం చేస్తారు. సరే గాని ప్రసాదం ఏం చేయమంటావే? అవన్నీ వెంకటలక్ష్మి చేసిందటగా, ఎవరు పడితే వాళ్ళు చేసేవి కాదు. అయ్యో రామా, మళ్ళీ ఇరికించేసింది ముసల్ది. మీరెళ్ళండి. దుర్గమ్మ గారు, అలంకారం అద్భుతంగా ఉంది. మరి దుర్గం బిల్ల మజాక. వ్రతం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. నేనే దగ్గరుండి రెడీ చేశాను పెద్దమ్మా. అదేమిటమ్మా, తమలపాకులేవమ్మా, అన్నీ రెడీ అన్నావు, నేనే చేశానన్నావు. అబ్బాయి తేవడానికి వెళ్ళాడు పంతులు గారు, వచ్చేస్తుంటాడు. ప్రసాదం తీసుకురండమ్మా. వెంకటలక్ష్మి, వెళ్ళి త్వరగా తీసుకునిరా. చచ్చాను, నానమ్మని అక్కడికి పంపించి నన్ను ఇక్కడ ఇరికించారు. అమ్మా దుర్గమ్మ గారు, ముందు మీరు 5 ముత్తైదువుల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి స్వయంగా కాళ్లకు పసుపు గంధం రాసి బొట్టు పెట్టి స్వాగతం పలకండి.
తులసి వచ్చిందా లేదా? అందరూ కనిపించారు, ఈ పప్పుగడి కనిపించటం లేదే. ఓ వీడు బయటికెళ్ళాడా? ఫుల్ బిజీ అనుకుంటా. అదిగో బావ వచ్చేసాడు. దీని చూపంతా బావ మీదే. రా బావా, అత్తయ్య పిలుస్తుంది. రా బావా. కాఫీ ఏమైనా తాగుతావా బావా? తెచ్చివనా? తమలపాకులు తెచ్చినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నువ్వు మరి చిల్లిపి. ఓసిని కులుకో, నువ్వెంత రాసుకున్నా పూసుకున్నా వాడేం జారిపడలేవే. ప్రియా, ఆ అమ్మాయేనంటగా దుర్గకి కాబోయే కోడలు. ఏమంత గొప్పగా ఉందని పెళ్లికి ముందే ఇంట్లో తెచ్చి పెట్టుకుంది. మీ తులసి ముందు దిగదూడిపే. తులసి వరసే కదా, పైగా మేనరికం. నువ్వు అడగలేదా? అయినా వాళ్ళ ఆయన పెద్ద ఆఫీసరాయే. ఎంతైనా నువ్వు తక్కువ స్థాయేగా. వరసలు చూస్తారా, చుట్టరికం చూస్తారా? డాబు దర్జా డబ్బు ముఖ్యం కదా వాళ్ళకి. నువ్వు అడిగితే అవునంటారా? దానికి అదృష్టం ఉండాలి. వదినా, ఆకారు కూడా బయట పెట్టండి. ఆదిలక్ష్మిగా నేను ఆహ్వానిస్తున్నాను వదినా. నువ్వు లక్ష్మి అంటే నీ కాళ్ళకి నేను పసుపు రాయడమేంటే? రారమ్మని దరిద్రాన్ని పిలుచుకున్నట్టే. అక్కడున్నారా అక్కయ్య గారు? మీకోసమే చూస్తున్నాను. ముత్తైదుకి పసుపు రాయడానికి కూడా ప్రెస్టేజ్ అయిపోతున్నావా దుర్గమ్మ? ఆడపడుచుని అవమానిస్తే ఆ లక్ష్మీదేవి క్షమించదు. బాధపడుకు ప్రియా, పిచ్చితనానికి జాలిపడు. చూడు నాన్న, కావాలని అమ్మ అత్తయ్యని ఇన్సల్ట్ చేస్తుంది. ఇది అవమానించినంత మాత్రాన నా చెల్లెలు సిరేం తగ్గదు. అది పుట్టుకతోనే శ్రీ మహాలక్ష్మిరా, మా ఇంటి మంగళగౌరి. అమ్మా అయిందా? మీరు రావాలి. దీపారాధన చేసి పూజ మొదలు పెడదాం. అలాగేనండి. సచ్చా, మిగతా వాళ్ళకి నువ్వు వెళ్ళి రాయ్.